కొంచెం పొరపాటు పడ్డాను. లూకా 13, లూకా సువార్త 13వ అధ్యాయం 25 నుండి చదవండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత అంటేనో చెప్పాలి. అంటేనో నీరైపోయినటువంటి అంతరంగమును నీవు నూతన పరచబడుటకు దినదినము నీ ఎదుటకు తోడుకొని వచ్చి నిన్ను మోసుకొని వస్తున్నారే. ఎక్కడికి? నీరైపోయిన అంతరంగం లోపలికి. నీరైపోయిన అంతరంగంలో సిద్ధపరచబడినటువంటి సంఘమును సజీవయాగ సర్వాగ్నిలోనికి తోడుకొని వచ్చి మూసి ఉంచి దాచి ఉంచి కాచి ఉంచి మేఘమెక్కించిన తర్వాత ఏమనర్థం? ఇంటి యజమానుడు లేచి తరువాత అప్పుడు మెలకు వచ్చింది అన్నమాట. ఏంటో ఆయన లేచి తలిపేసిన తర్వాత మెలకు వచ్చింది. అప్పటిదాకా ఆయన మోసుకొని వచ్చినా తీసుకొని వచ్చినా లోపల దాచుకున్నా ఏమిటి? అయ్యో కరిగిపోయిన అంతరంగంలో పెట్టినా కూడా ఏమి రాలేదు. నాకు కాదు ఈ పాఠం అంటున్నారు, అనొద్దు. చెప్పండి, అన్ని పాఠాలు మనకే, అన్ని పనులు అవి చేసిన తర్వాత చెప్పండి అప్పుడు మనం మెలకువ తెచ్చుకుంటేనో ఇంకేమో ఉపయోగం? అప్పుడు అంతా రాలా మెలకువ ఆయన తలుపేసిన తర్వాత. ఇప్పుడు మరలా చదవండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పు. మీరెక్కడి వారో నేను ఎరగనయ్యా. అప్పుడు వారు ఏమంటున్నారు చూడండి, మీరు ఎక్కడ వారో తెలియదా నీకు? మేము ఎక్కడ వాళ్ళో నీకు తెలియకపోయినా మాకు బాగా తెలుసు. ఎందుకు? నువ్వేగా మోసింది, నువ్వేగా తినిపించింది. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. నీ ముందే కదా తెమ్మది తాగింది. నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. నీవు మా వీధులలో బోధించి నువ్వు నిత్యం మా ఉంది ఆ పాదిరిని పెట్టి మాకే కదా బోధించింది. ఇప్పుడు ఎక్కడ వారిని ఎరగమంటావా? ఇదేం అన్యాయం అయ్యా. నువ్వు ఆ పాదిరి ఎప్పుడు గొంతు చించుకొని చెప్పేవాడు, మా వీధుల్లో నువ్వు బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను. ఎందుకు ఎక్కడి వారు నేను ఎరుగను అంటున్నారు? చెప్పాలి. ఎందుకు మీరు ఎక్కడి వారో నేను ఎరుగను ఎందుకు అంటున్నారు? ఎంత బ్రతిమలాడినా, ఎంత బుజ్జగించినా, ఎంత మోసుకొని వచ్చినా, ఎంత తీసుకొని వచ్చినా ఆయన హృదయ ప్రస్థానాన్ని ఎరుగక ఏమి ఎరిగి ఉన్నారు? లోక ప్రస్థానాన్ని, మానవ ప్రస్థానాన్ని, కఠిన ప్రస్థానాన్ని, పాప ప్రస్థానాన్ని, వ్యాపార ప్రస్థానాన్ని, వ్యామోహ ప్రస్థానాన్ని మాత్రమే ఎరిగి ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారు? రెండు సార్లు ఈరోజు మన మానవ స్థితిగతులన్నింటినీ కూడా విడిచిపెట్టకపోతే చెప్పండి ప్రతి మాట వినబడుతుంది. అందుకే చెప్పండి, బయలుదేరింది 40 లక్షలు, బయలుదేరింది కనాన్ చేరుకుంది ఇద్దరు. అందుకే ఆత్మీయ తండ్రి కూడా అనేది అన్నారు మాతో, నా సంఘంలో ఎగిరెళ్ళేవారు నాకు ఎక్కువ అవసరం ఇద్దరు ఉంటే చాలు. జాగ్రత్త. మానవలసింది మానకపోయినా ప్రమాదమే, చేయకపోయినా. అందుకే ఆయన అంతరంగంలో నీరైపోయిన అంతరంగంలో ఏం కావాలో ప్రతి ఒక్కరం కరిగిపోవాలి. ఇదయ్యా నా మానవ స్థితి, ఇదయ్యా దయచేసి నన్ను మార్చు.
నేనే ఆటంకం. మా ఇంట్లో వాళ్ళు రాకుండా ఉండటానికి నేనే ఆటంకం. నన్ను మార్చు. నేను మారితే మా తండ్రి గారు చెప్పిన మాట నెరవేరు. నేను మారితే మాదిరి జీవితం గలదానిగా తయారవుతాను. నేను మాదిరి జీవితం గలవారిగా తయారైంది. చెప్పండి. ఇంటి వారు వస్తారు, బయటి వారు వస్తారు, శత్రువులు వస్తారు, మిత్రువులు వస్తారు, బంధువులు వస్తారు, బయటి వారు కూడా అందరూ వస్తారు. ఎందులోనికి వచ్చేస్తే మాదిరి జీవితం. ఎక్కడుంది మాదిరి జీవితం అంతా? చెప్పాలి. కరిగిపోయిన స్థితిలో, కలిసిపోయిన స్థితిలో, కరిగిపోయిన స్థితిలో నుండి కలిసిపోయిన స్థితిలో, కలిసిపోయిన స్థితిలో నుండి చెప్పండి చేరిపోయిన స్థితి. అయితే ఇంకా చేరిపోయావా? లేదయ్యా, ఇప్పుడే ముందే చేరిపోయా. ఎక్కడికి? మతంలో చేరిపోతే ఉపయోగం లేదు. చేరిపో. సంఘంలో చేరిపోయిన ఉపయోగం లేదు. చేరిపో. ఎక్కడికి? సజీవ యాగ సర్వాగ్నిలోనికి చేరిపో. నీ ప్రాణప్రియుని ఎముకలలో మండుచు ముయ్యబడినట్లుండిన సజీవ యాగ సర్వాగ్నిలోనికి చేరిపోయావా? ఫినిష్. ఏ గుంపులో ఉంటావు? ఇద్దరి గుంపులో. లేదు, చేరిపోలేదు. ఎక్కడో చోట ఆగిపోయాను, మిగిలిపోయాను. ఏమి? ఇక్కడ ఆగిపోయినా ప్రమాదమే. ఎందులో నుండి? కరిగిపోయిన స్థితిలో నుండి కలిసిపోయే ప్రస్థానంలోకి వచ్చేటప్పుడు ఆగిపోయినా ప్రమాదమే. ఇంకా బయట మిగిలిపోయినా ప్రమాదమే. లోకంలో ఏంటి? ఇందా చెప్పుకున్నాం కదా, భూలోకపు అధికారిని పరలోకపు దాసునిగా మార్చినటువంటి సజీవ యాగ సర్వాగ్ని భూలోకపు అధికారినే పరలోకపు దాసునిగా మారిస్తే ఏం చెప్పారు ఆత్మ తండ్రి? భూలోకపు అధికారానికి దాసులమై దాసోహమై ఏం చేస్తున్నాం? వాళ్ళ దయ కొరకు తిరుగుతున్నాం. భూలోకపు అధికారం చుట్టూ తిరుగుతున్నాం. దైవుడు. నువ్వు పంపిస్తేనే 3 రోజులు ఉపవాస ప్రార్థనలో. నువ్వు పంపించకపోతే ఓ బడి నువ్వు పంపించకపోతే నేను రానులే. ఏదో ఉదయం వచ్చి అటెండెన్స్ వేయించుకెళ్తా పాదిరి గారి దగ్గర. ఎట్లా ఏమ్మా? అటెండెన్స్ వేయించుకోకపోతేనో ఇంకా బాధ కదా. అరే అటెండెన్స్ వేయించుకోలేదు, అసలు కనీసం హాజరే పలకలేదుగా మనం. ఇంకెంత కష్టం? ఇంకా కష్టం. జాగ్రత్త. ఇవన్నీ కూడా ఏం కావాలి? కరిగిపోయిన స్థితిలోనికి, కలిసిపోయిన స్థితిలోనికి. 3 చేరిపోయిన స్థితిలో నడిపించాలి. చేరుకోలేదా? ఎక్కడో చోట ఆగిపోయామా, మిగిలిపోయామా? తప్పదు. కాబట్టి ఆయన చివరికి అంటున్న మాట ఒక్క మాట, మీరు ఎక్కడి వారో. ఎందుకు? భూలోక బ్రతుకంతా కూడా ఆ మీద దాని చోటు దాన్ని గుర్తారు కదా. ఎక్కడ నెమ్మది లేకుండా తిరిగి ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అన్ని చోట్ల తిరిగి ఎక్కడ నెమ్మది లేకుండా చేస్తున్నాము. కాబట్టి మీరు ఎక్కడి వారో నేను. ఇదేందయ్యా? నీ సముఖం నీ ముందే కదయ్యా తిన్నది తాగింది. ఆయన ఇచ్చింది తిన్నావు, తాగావు, బాగానే ఉంది. కానీ ఆయన కోరుకున్నది, ఆయన చెప్పిన మాటలు ఎక్కలేదుగా మనసులోకి. ఆయన చెప్పిన మాటలు ఎక్కలా, ఆయన ప్రత్యక్షతలు నచ్చలేదు. కానీ ఏం కావాలి నీకు? సంస్కార భోజనం మాత్రం కావాలా? ఆ ఒక్క అరగంటకి రా, వచ్చి నిలబడు, అక్కడ కూర్చుకో, వెళ్ళిపో. అప్పుడేమని చెప్తాం? రేపు ఆయన దగ్గరికి వచ్చి నీ ముందే కదా తిన్నది తాగింది. ఇంకా నువ్వు మా వీధుల్లోనే కదా పోదేసి మేము ఎక్కడ వారమయ్యా ఎరగమంటావేంటి? నిత్యం నీ ముందే ఉంటే నీ ముందే ఉన్నాం, కానీ మా ఓట్లన్నీ నీ అందులేదు. మేము నిత్యం నీ ముందే ఉన్నాం, కానీ మా ఓట్లన్నీ అది. జాగ్రత్త. ఆయన ముందే ఉండి మన ఓట్లన్నీ ఆయనలో లేకపోతే వినబడుతుంది కదా. కొంచెం చదివేసుకుంటాం. భూలోక చెరసాల పునాదులను పరలోక మందిరముగా ప్రతిష్ఠించిన సజీవ యాగ సర్వాగ్ని దీపం. భూలోకపు
చెరసాల పునాదులను పరలోక మందిరముగా ప్రతిష్ఠించిన సజీవయాగ సర్వాగ్ని దీపం. తర్వాత అంతేగా చెరసాల పునాదులు అదిరిని, ఇంక చెరసాల పునాదులు ఏమైపోయినాయి చెప్పండి అదిరేసరికి. దానికి ముందు చెప్పుకున్నాం కదా అలంకారంగా, ఓ సంగమా నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిలవబడినారు అని చెప్పారు ఆయన. అక్కడ ఉన్నాడు, అక్కడ అవి అవి కదిలేసరికి ఇక్కడ భూలోకంలో చెరసాల పునాదులు ఎదుర్ని. కనుక ఈ సజీవ యాగ సర్వాగ్నిలో చేసినటువంటి స్తోత్రారాధనకి, స్తుతి హోమానికి, స్తుతి ధూపానికి చెప్పండి పాతాళ ద్వారములే కదిలిపోయినాయి, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. కాబట్టి భూలోకపు చెరసాల పునాదులను పరలోక మందిరముగా ప్రతిష్ఠించిన సజీవ యాగ సర్వాగ్ని దీపం. తర్వాత భూలోక మరణమును పరలోక జీవనముగా, భూలోక మరణమును పరలోకపు జన్మగా జీవనముగా రూపాంతరపరిచిన సజీవ యాగ సర్వాగ్ని. ఏంటి భూలోక మరణం? కత్తి తీసుకున్నాడు చంపేసుకోవడానికి, అందరు పారిపోయారు, పొడుచుకోవటానికి కత్తి తీసుకున్నాడు. ఆ మరణాన్ని కాస్త ఈ సజీవ యాగ సర్వాగ్ని ఏం చేసింది? నూతన జన్మంగా మార్చింది. అయ్యా వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్? నేను తిరిగి జన్మించడానికి ఏం చేయాలి? నేను మళ్ళా చెప్పండి రక్షణ పొందడానికి, తిరిగి జన్మించడానికి ఏం చేయాలని అడిగాడు. అయ్యా యు గెట్ బ్యాప్టైజ్డ్, దెన్ యూ విల్ బి రీబార్న్. మళ్ళా నువ్వు నూతనంగా జన్మిస్తావు. నూతనంగా జన్మిస్తే నూతనమైన జీవము, నూతనమైన జీవనము జీవితంలోనికే నువ్వు వెళ్ళిపోతావు. రైట్. రూపాంతరపరిచిన పరలోకపు నూతన జన్మగాను జీవనముగాను రూపాంతరపరిచిన సజీవ యాగ సర్వాగ్ని. భూలోక గాయములను పరలోక ప్రేమ చిహ్నములుగా మార్చివేసిన సజీవ యాగ సర్వాగ్ని. నిజమే కదయ్యా, ఆ భూలోకమే చాలా దెబ్బలు కొట్టింది పౌలు గారిని, శీల గారిని. శీల అంటే సైలస్. ఎన్ని దెబ్బలు? చాలా దెబ్బలు. ఈ చాలా దెబ్బలన్నింటినీ కూడా చెప్పండి ఈ సజీవ యాగ సర్వాగ్ని ఏం చేసింది? భూలోకపు గాయములన్నింటినీ కూడా పరలోకపు ప్రేమ చిహ్నములుగా మార్చివేసిందయ్యా. నాకు ఇవ్వయ్యా. ఇదే కదా మా తండ్రి గారు రాశారు నా కొరకు. నిన్ను ఓడించిన నిఖిల పాపములన్నింటినీ నీవే ఓడించు తెలుసు. ఎన్నో ఓడించినాయి నన్ను ఇప్పటిదాకా, ఎన్నో బాధించినాయి, ఎన్నో ఈడ్చుకొని వెళ్ళిపోయినాయి, ఎన్నో చెరకు అప్పగించినాయి, ఎన్నో దెబ్బలు కొట్టినాయి. వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? ఈ రోజున నేనే ఓడించాలి. ఇప్పుడు ఈ సజీవ యాగ సర్వాగ్నిలో చేరిపోయినప్పుడు చెప్పండి ఆ భూలోకపు గాయములన్నింటినీ కూడా ఏం చేస్తావు? నీకు పరలోకపు ప్రేమ చిహ్నములుగా మార్చివేస్తావు. ఆయన ప్రేమ కొరకు సహించుకున్నారు అంతే. ఆ దెబ్బలన్నింటినీ కూడా, ఆ దెబ్బలు ఏం చేసినాయి చెప్పండి? ఆ దెబ్బలు ఏం చేసినాయి? వారిని కూడా సజీవ యాగ సర్వాగ్ని వెలుగులోనికి తీసుకున్నారు. ఎవరితో సహా? చెరసాల్లో వేసిన చెరసాల నాయకులతో పాటు కాదు, న్యాయాధిపతులతో సహా. వారే వచ్చి ఏం చేశారు? మరుసటి రోజు బ్రతిమలాడుకున్నారు. ముందేమన్నారు? బాయ్ మిమ్మల్ని విడిపిస్తున్నా వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు పౌలు గారు యూటర్న్ తీసుకున్నారు. ఏంటి యూటర్న్ అంటే? ఏంటి? రోమీయులమైన మమ్మల్ని ఏమాత్రం విచారణ చేయకుండా ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఆహాటంగా కొట్టి, ఇప్పుడు రహస్యంగా వెళ్ళగొడతారా? మీ మీదకి నింద వస్తుందని తెలిసి, మీ మీదకి నింద వస్తుందని తెలిసి రహస్యంగా వెళ్ళగొడతారా? మేము వెళ్ళాం. ఆఖరికి ఈ సజీవ యాగ సర్వాగ్ని చెప్పండి ఎవరిని కూడా మార్చివేసింది? ఈ ప్రేమ చిహ్నం న్యాయాధిపతులు కూడా మార్చివేసింది. వారు కూడా దగ్గరకు వచ్చి ఏం చేశారు?
వారికి కూడా కొన్ని మంచి మాటలు చెప్పి, ఎవరికి చాలా దెబ్బలు కొట్టిన వారికి కూడా కొన్ని మంచి మాటలు చెప్పి పౌలు గారు ఏం చేశారు? పౌలు విడిచి శిష్యుల దగ్గర వచ్చారు, వాళ్ళని ఆదరించి బలపరిచి వెళ్ళారు. అయ్యా ఇది కదయ్యా, ఏమిటి పెళ్లి కుమార్తె యొక్క భయం ప్రస్థానం. ఈరోజు నాకు కాలం నలకూడదు, ఈ సజీవ యాగ సర్వాగ్ని ప్రస్థానంలో కాలం నలకూడదు, మాట్లాడకూడదు, ఏమి బండి ఆగకూడదు, అంతా నిత్యం నడుస్తూ ఉండాలా. లోకమంతా కూడా ఏమి ఒక్క చిన్న మాట పడకూడదు. ఎక్కడ? ఊర్లోనైనా, ఇంట్లోనైనా, దారిలోనైనా, గుళ్ళోనైనా. వెరీ గుడ్. ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఎక్కడైనా ఒక మాట వచ్చిందా అంతే, అంతా అయిపోయింది, ఎగిరిపోయింది. ఏమి లేదు, సజీవ యాగం లేదు, సర్వాగ్ని లేదు. ఇదేందయ్యా? ధూపం లేదు, హోమం లేదు, ఏమీ లేదు, అంతా అయితే ఇటువే. అయ్యా అందుకే ఏం చూపించావు ఈరోజు? ఏం చూపించావు? ఎంత శ్రమ పడినాను, ఎంత సహించుకున్నాను, ఈ మనుషులు ఇంకనూ మారకుండా అని నీరైపోయిన అంతరాంగం చాలు. ఇంకెక్కడ కూడా మారలేదా? నేను నీరైపోయిన అంతరంగంలో కూడా మారలేదా? ఇంకెక్కడ మార? ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇక్కడ కూడా నేను మారకపోతే చెప్పండి, ఎక్కడ అయిపోయింది. ఇంకెక్కడ ఎగ్జిట్, ఫైనల్ ఎగ్జిట్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మారదు. రైట్. భూలోకపు మరణమును పరలోకపు జన్మ నూతన జన్మగాను జీవనముగాను రూపాంతరపరిచిన సజీవయాగ సర్వాగ్ని దీపము, భూలోక గాయములను పరలోక ప్రేమ చిహ్నములుగా మార్చివేసిన సజీవయాగ సర్వాగ్ని దీపము, భూలోకపు చీకట్లను పరలోకపు మహిమతో నింపివేసిన సజీవయాగ సర్వాగ్ని దీపము. అంత గాఢాంధకారం, ఇంకేమన్నది? ఇప్పుడు ఏమైపోయింది? ఇంట్లో వెలుగు, చెరసాల్లో వెలుగు, అంతరంగంలో వెలుగు, బహిరంగంలో వెలుగు. అయ్యా సంఖ్యలు ఊడిపడేటంతగా చెరసాల పునాదులు అదిరితే చెరసాల భవనాలు గోడలు కూలిపోలేదా? ఏమా పునాదులు అదిరిపోయినాయి, కదిలిపోయినాయి. మన మరణాలు పునాదులు అదిరేసరికి 30 అంతస్తుల భవనం ఏమైపోయింది? ఇసుకల రాలినట్టుగా రాలి 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 పడిపోలేదా? ఇక్కడ చెరసాలు కూలిపోలేదా? ఎవరి మీద? పౌలు గారి మీదను, ఆయన చిన్న సంఘం మీద. పోలాలుగా మరి అసలే బండ్లో వేసి బిగించారు కదా, ఇది తప్పుకోకుండా అడుపడితే ఇది తప్పుకోవడానికి కూడా లేకుండా పోలేదా? ఎందుకు ఇది పాతాళం కదిలిపోవటాన్ని బట్టి భూలోకం అదిరింది. ఇది పరలోకం నుండి కలిగినటువంటిది కాబట్టి ఈ ప్రకంపనం భూలోకంలో అయిన వారికి హాని కలగనివ్వదు. ఇదే మా ఆత్మీయ తండ్రి కూడా ఒకసారి నన్ను అడిగారు, ఇదిగో ఇలాగే కూర్చొని వింటా ఉన్నప్పుడు అడిగారు, పిలిచి, అబ్బాయి వాక్యంలోనే అడిగారు, పక్షవాయువు కలిగిన పక్షవాత రోగిని 4 మోసుకొని వచ్చారు కదా, ఒకరా ఇద్దరా? 4 మోసుకొని వచ్చారు కదా, ఇంటిలోనికి తీసుకురావడానికి, ఆయన ఉన్న ఇంటిలోనికి తీసుకురావడానికి ద్వారం దగ్గర చోటు దొరకలేదు కదా, ఇంటి మీదకెక్కి ఇంటి పైకప్పు విప్పినప్పుడు ఆయన మీద ఏ పెంకులు పడలేదా అని అడిగారు. ఏం చెప్పాలా? కనీసం దుమ్మధూళి కూడా పడలేదా ఆయన మీద అని అడిగారు. చెప్పండి, ఏంటి ఏమడిగావు? తర్వాత ఎట్టాగో రాళ్ళు పడతాయి కదా గుళ్ళో. ఇప్పుడు పడకపోతే గుళ్ళో రాళ్ళు ఎత్తారా లేదా? ఓ పరిశుద్ధాత్మ తండ్రి, ఏం చెప్పగలవయ్యా? మా మనస్సులు అంతగా ధ్యానించగలవా నీ మానవ జీవితాన్ని? అడిగారు, జవాబు అయితే చెప్పలేదు. అక్కడ పడి ఉండలేదు, పడలేదు. ఎందుకు?
అంతా మహిమయే. విశ్వాసము యొక్క ఒప్పుదల స్థితిలో ఏముంది? అంతా మహిమే, అంతా అద్భుతమే, అంతా ఆశ్చర్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. అంత ఎంత ఆశ్చర్యం, ఎంతైనా ఆశ్చర్యం ఎందులో? సజీవయాగ సర్వాగ్ని సంపూర్ణుడైనటువంటి క్రీస్తు ప్రభువులో ఆయనే ఎదురుగా ఉన్నారు. ఇదే సర్వ సృష్టికర్త, అన్ని లోకాల నిర్మించిన తండ్రి వాక్కుతో ఆయన మీద రాలి పట్టడం ఏంటి? ఆయన వారి మీద ధూళి పడటం ఏంటి? ఆయన మీద పడదు, అంతకంటే అదే అక్కడ చెరసాల్లో కూడా జరిగింది. ఆ చెరసాల్లో జరిగింది. కాబట్టి భూలోకపు చీకట్లను పరలోక మహిమతో నింపివేసిన సజీవయాగ సర్వాగ్ని దీపం చివరిది భూలోక వారసులను, రాజ్య నివాసులను పరలోక పౌరులుగా ఏర్పరచుకున్న సజీవయాగ సర్వాగ్ని దీపం. ఈ శతాధిపతి ఎవరంటే ఈజ్ రోమన్ సిటిజన్. ఆయన రోమియుడు, భూలోకము రాజ్య నివాసి. ఆయన భూలోకంలో ఉండే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం అని చెప్పాలి దాన్ని. అటువంటి ఆధిక్యతలో ఉన్నటువంటి భూలోకపు వారసులను, రాజ్య నివాసులను పరలోకపు పౌరులుగా ఏర్పరచుకున్న సజీవయాగ సర్వాగ్ని దీపం. కాబట్టి ఈ రోమా పౌరుడిని ఎంతో వెలిచ్చి కొనుక్కున్నటువంటి, ఎంతో ఆధిక్యత కలిగిన ఈ రోమా పౌరుడిని ఏం చేసింది సజీవయాగ సర్వాగ్ని దీపం? పరలోక పౌరునిగా ఏర్పరుచుకుంది. అయ్యా, ఎప్పుడయ్యా నాకు కూడా ఇంత గొప్ప ధన్యత, నా భూలోకపు ఆధిక్యతలన్నీ కూడా ఏమైపోవాలి చెప్పండి? పరలోకపు సత్కారాలుగా మారిపోవాలా, పరలోకపు గౌరవాలుగా మారిపోవాలయ్యా. మరి ఇవన్నీ కూడా ఆత్మీయ తండ్రి జీవితంలో, జనకుని జీవితంలో నుండి వచ్చినటువంటివే. ఇవన్నీ కూడా ఆయన అన్నారన్నమాట. నేను మహిమ మేఘం మీదకి ఎక్కినప్పుడు ఆత్మీయ తండ్రి అన్నమాట, నేను మిఖాయేలు గారితో దండ వేయించుకుంటాను అని అన్నారు. ఎందుకో లూసిఫర్ తర్వాతి స్థానమంతటిని భర్తీ చేసి లూసిఫర్ని బంధించి సంఘాన్ని మహిమ మేఘమెక్కించడానికి ప్రభువు ఎవరికి అప్పగించారు ఆ పని? కింద భూలోకంలో పరిశుద్ధాత్మ తండ్రికి అప్పగించారు. పైన మిఖాయేలు గారు అప్పగించిన బాధ్యత. మిఖాయేలు గారితో దండ వేయించుకుంటాను. పరిశుద్ధాత్మ తండ్రి ఏం గ్రహించగలమయ్యా? పరలోకపు ఆధిక్యతల్ని, పరలోకపు ఆ పౌరుల యొక్క ఆ పౌర సన్మానాన్ని చెప్పండి, పరలోకపు గౌరవాన్ని ఎలా మేము కోరుకోగలమయ్యా? బ్రతుకంతా ఎక్కడ సమసిపోతుంది? భూలోకంలో గౌరవాల కొరకు, పెద్దరికాల కొరకు, ఇంకా ఇక్కడ సుఖాల కొరకు సరిపోతుంది తప్ప ఏం సరిపోవట్లేదు. పరలోకపు సత్కారాల కొరకు, సన్మానాల కొరకు, గౌరవాల కొరకు, ఆధిక్యతల కొరకు, పౌర సన్మానాల కొరకు మనం బ్రతికే సిద్ధపడలేకపోతున్నాం. అందుకే ఈ సజీవయాగ సర్వాగ్నిని మన ఎదురుకు తీసుకొని వచ్చి, రండయ్య, ఒక శతాధిపతిని ఎంతగా మార్చివేశాను కదా, మిమ్మల్ని మార్చలేనా? నేను కొట్టినటువంటి మా వారిని మార్చేశానే, మిమ్మల్ని మార్చలేనా? కాదా? బొండలో వేసి బిగించాడు. ఎక్కడ? లోపలి చెరసాల్లో తీసుకెళ్ళి. ఖైదీలందరేమో బయట ఉండి వింటున్నారు, ఆయనేమో లోపలుండి వింటున్నాడు. ఏమిటి? పరలోకానికి చేరేటటువంటి స్తుతి ధూపాన్ని చెప్పండి. పరలోకానికి చేరిన ఆ యొక్క స్తుతి గానాన్ని లోపలుండి వింటున్నాడు. కాబట్టి ఏమైపోయాడు ఆయన? కరిగిపోయాడు అంతే. సరే, కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి ఈ నెల మమ్మల్ని కూడా కరిగించాలని వేడుకుందాం. ఎక్కడ చెప్పండి? నీరైపోయినటువంటి నీ అంతరంగంలో కరిగించయ్యా. కరిగించి వేస్తే కలిసిపోతానయ్యా. కలిసిపోతే చెప్పండి చేరిపోతానయ్యా. చేరిపోతే
చేయకపోతే ఈ మాట కూడా కలపండి, ఎగిరిపోతానయ్యా. ఇది లేకుండా ఎందుకు ఇంకా? అన్నిటికీ ముగింపు ఏమిటి? ఎగిరిపోవటంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు ఆమెనంటే కదా నేను ఎగిరిపోయేది అయ్యా. ఆ స్థితే ఎగిరిపోవటం అంటే రాకడకు యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు అందరం కూడా ఈ శరీరాలు ఉన్నాయే ఇవన్నీ మార్పు చెందుతాయి. మార్పు చెంది ప్రభు అక్కడికి రాగానే ఎగిరెళ్ళిపోతాయి అన్నీ. అది ఎగిరిపోవటం అంటే. చేరిపోతే ఈరోజు రేపు ఎగిరిపోతే ఇంకా అంతే అంతే అయిపోయి. టాటా లోకమా, టాటా పొలమా, ట్రాక్టరా, జబ్బులా, అపోలో హాస్పిటల్, టాటా. జనకులు అన్నారు హాస్పిటల్లో ఇంకా కొద్ది సమయంలో చనిపోతాడన్నటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి కూడా రాకడ వస్తే ఎగిరెళ్ళిపోతారు కాదా? మరి ఆ అపోలో హాస్పిటల్ అప్పటిదాకా ట్రీట్మెంట్ బిల్లు ఎవరు కడతారు? మిగిలినోళ్ళు కట్టుకుంటారు, ఊరు కడతారు. అందుకే ఎగిరిపోయేటప్పుడు అపోలో హాస్పిటల్, టాటా, అందరికీ అన్నిటికీ టాటా. అది మనం ఆ ప్రాణం వదలకు ముందు ప్రభు రాకడ వస్తే కనుక, ప్రాణం వదలకు ముందు ప్రభు రాకడ వస్తే ఎగిరిపోతాం. అప్పుడు అన్నిటికీ టాటా, అన్నిటికీ టాటా, అన్నిటికీ టాటా. ఒకవేళ డాక్టర్ గారు గుండె కోత సర్జరీ చేస్తా ఉన్నా ఆయన క్రైస్తవుడు అయితే ఏవి తప్పనై పడిపోతాయి, ఆయన వెళ్ళిపోతాడు. పక్కన ఉంటారుగా అసిస్టెంట్లు, ఇంకా వాళ్ళ చేతిలో ఉంది ఏవి బతికించాలా బతికించకూడదా అనేది. ఇంకా వాళ్ళ ఇష్టం. వాడు బతికిస్తే ఆ పేషెంట్ బయటకు వస్తాడు 7 ఏళ్ళ శ్రమంలో, రాకపోతేనో ఇంకా అంతే. కాబట్టి ఇవన్నీ కూడా ఏమి చెప్పండి చెప్పండి సజీవ యాగ సర్వాగ్నిలోనికి మనల్ని తీసుకురావడానికి పెళ్లి కుమారుడు కొడుచు ఉన్న ప్రసవేదన పాటలు, వీటిని మనం ఏం చేయకూడదు, ఇంకా ఇంకా చులకం చేసుకోకూడదు, ఇంకా పలచం చేసుకోకూడదు, నాకు కాదులే అనుకోకూడదు, నేను కాదులే అనుకోకూడదు. కాబట్టి రండి, తెల్లవారుజాము సమయమే కదా, దీనికి స్వీట్ పీల్చేస్తాడు. ఇటు స్థితికి అన్ని అడ్డులే అని అన్నప్పుడు ఈ అడ్డును కూడా ఏం చేస్తాడు ఒక్కొక్కసారి, ఇటు స్థితికి అన్ని కొంచెం మత్తు మందు కూడా చల్లుతాడు అన్నమాట. వాటి పేరు స్వీట్ పిల్స్. కొన్ని స్వీట్ పిల్స్ వేస్తే మనం ఏమైపోతాము అంటే, నా మనసు దేవునికి తెలుసు కదా, నా ప్రాణం అంతా అక్కడే కదా ఉంది, నా ప్రాణం అంతా అక్కడే కదా ఉంది, మందిరంలోనే కొట్టుకుంటుంది నా ప్రాణం అంతా, కానీ ప్రస్తుతానికి రాలేనులే. తెలుసు కదా ఇంకే మాది ఏమనుకుంటారు తెలుసు, తెల్లవారుజాము నాకు ఏమి తెచ్చేవాడు లేదని తెలుసు, ఎవరు రాలేదు, ఊరికే అంటున్నా, ఏమి బాధ పెట్టాలని కాదు చెప్తున్నా. అయ్యా ఇటువంటి స్వీట్ పిక్స్ ఏం చేస్తాయి, ఏదో ఒక మత్తులోకి తీసుకెళ్తాయి. అందుకే జనకులు అన్నారు పెళ్లి కుమార్తె వరుసలోని వారు కూడా స్థితిలో ఉన్నారు. పెళ్లి కుమార్తె వరుసలోని వారు కూడా ప్రతి మాట మనం తీసుకోవాలని జరుగుతుంది. మందస్థితి మత్తులోకి వెళ్ళావు కాబట్టి మందస్థితి అంతే. వద్దయ్యా, అడ్డులన్నా తెలుస్తాయి కానీ ఏం తెలియదు, మందస్థితి తెలియదు. అయినా ప్రభువుని అడుగుదాం. మరి అలాగున సజీవయాగ సర్వాగ్ని దీపమును మన అంతరంగములోను శతాధిపతి వలె మండించుకొని మన ఇంటి వారికి మన తోటి వారికి మనము కూడా సజీవయాగ సర్వాగ్ని మార్గదర్శకులముగా మారి నీరైపోయిన పెండ్లి కుమారుని అంతరంగములో కరిగిపోయి కలిసిపోయి చేరిపోయి సజీవ సంఘారోహణములో ఎగిరిపోగలిగినటువంటి మహామహిమ మనకెల్లరకు అనుగ్రహించును గాక. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాం కాబట్టి ఎల్పుని విడువక 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 నేను మరువజాలను అన్న ప్రేమతో నాయన మాటి మాటికి నాయన
బాధిస్తూ ఉన్నప్పటికీ నన్ను ప్రేమిస్తూనే, నన్ను బాగు చేస్తూనే, నన్ను దాచుకుంటూనే, మోసుకుంటూనే ఈ సజీవయాగ సర్వాగ్నిలోని తోడుకొని ప్రాణప్రియుడ స్తోత్రములు. ఈ సౌభాగ్యమునైనను, ఈ సుభాగ్యమునైనను, ఈ సువర్తమానమునైనను మేము నైనా పోగొట్టుకోకుండా, పలసన చేసుకోనకుండా, దండుకునే వాడికి మేము అప్పగించకుండా, వాడి యొక్క మత్తు మందులకు లోనై అయ్యా భ్రమపడకుండా, భ్రమసిపోకుండా కాచి కాపాడి భద్రపరిచి అయ్యా బలిపీఠం మీద నిత్యము మండుచుండవరనని నిత్యము మండుచు ఉన్న సజీవ యాగ సర్వాగ్యంలో నిత్యము నూతనపరచబడుచు దాయబడగలిగిన మహాధన్యతను నాకు నీ దేన బిడ్డలకు అనుగ్రహించి రేపు రానున్న అయినా శ్రమాగ్నిలోను, హింసాగ్నిలోను మమ్ములను ఈ సజీవ యాగ అవి రాకమునిపే ఈ సజీవ యాగ సర్వాగ్నిలోనికి వచ్చి వేసి మమ్ములను పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించుకున్న ప్రాణప్రియుడైన క్రీస్తు నామమును సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి. మానవ స్థితిని బట్టి కొంచెం సమయం అధికమైనా సరే బాధపడకండి. మరి పెళ్లి కుమారుని వైపే చూస్తూ మరి మిగిలినటువంటి ధ్యానములను మా తండ్రి గారు ఎప్పుడు చెప్పి ముగించేవారు. నేను మీకు అంతా చెప్పలేకపోయాను, మీరు ధ్యానం చేసి మిగిలిన విషయాలు అందుకోండి అని అనేవాళ్ళు. కాబట్టి ఆ మాట చెబుతున్నాను. మరి మీరు బాగా ధ్యానం చేసి ఈ యొక్క వర్తమానాన్ని ఇంకా పరిపూర్ణం చేసుకోనండి. మరణాత